ఈరోజు ఎపిసోడ్లో మనీష్ మాట తీరుని మనీష్ సంచాలకుగా చేసిన ఆ విధానాన్ని చూసి శ్రీముఖి గారు ఎంతమందికి గుర్తుకొచ్చారు, మనీష్ ఆట తీరు చూసిన తర్వాత ఎంతమందికి చిర్రెత్తుకొని కోపం వచ్చింది, ఏంట్రా ఇతను ఇలా ఆడుతున్నాడు ఇలా మాట్లాడుతున్నాడు అని ఎంతమందికి అనిపించిందో అంతమంది ఈ వీడియో లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. అసలు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడో దాని వెనక ఏమన్నా స్ట్రాటజీ కనపడుతుందంటే నా రెండు కళ్ళకి కనిపించట్లేదు. స్ట్రాటజీ అయినా ఉండి ఏడిస్తే ఆ స్ట్రాటజీని చూసైనా నేను సరేలే స్ట్రాటజికల్గా వెళ్తున్నాడు, అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ గేమ్లోకి వస్తాడేమో, ఏదే భయంకరమైన స్ట్రాటజీ, కొంచెం బ్రెయిన్ ఉంది కదా, కొంచెం తెలివైనోడు కదా అనేసి అనుకునేవాడిని, కొంచెం స్లోగా చెప్పేవాడిని. కోపం వస్తుంది, జెన్యూన్గా కోపం వస్తుంది. మధ్యాహ్నం నేను చేసిన వీడియోలోనే తన గురించి చెప్పడం మర్చిపోయా. నేను మోనార్క్ని, నన్ను ఎవరూ మోసం చేయలేరు అనేది పాత డైలాగ్. నేను మోనార్క్ని, నేను ఎవరిని నమ్మను అంటున్నాడు. అది ఎవరిని నమ్మట్లేదు, ప్రతిదీ ప్రాంక్ అనుకుంటున్నాడు, ప్రతిదీ మోసం అనుకుంటున్నాడు, ప్రతివాడు ఫేక్ అనుకుంటున్నాడు. ఇతను మాత్రం ఫేక్ కాదు, ప్రతివాడిని రామురాతోని ఫేక్ అన్నాడు, నేను నమ్మను అన్నాడు. భరణి గారిని ఫేక్ అన్నాడు, నేను నమ్మను అన్నాడు. హరీష్ గారిని నేను ఫేక్ అన్నాడు, నమ్మను అంటాడు. ఆ తర్వాత సంజన గారిని నమ్మను అంటాడు. ఎవరిని నమ్ముతాడు నాకు అర్థం కాల. బిగ్ బాస్ని సెలెక్ట్ చేసిన శ్రీముఖిని నమ్ముతాడా ఏంటి మనిషి? నాకు అర్థం కావట్లేదు. ఇంత దాన్ని బలుపు అంటారా, లేకపోతే తెలియని అమాయకత్వం అంటారా, ఏమంటారు మీరు చెప్పండి? నాకు ఆశ్చర్యంగా ఉంది. అరే ఒక్క మిస్టేక్ ఓకే, ఒక్క ఎపిసోడ్లో 4 మిస్టేక్సా? 1 ఎపిసోడ్లో కామనర్గా వచ్చిన వ్యక్తి 4 మిస్టేక్సా? అదే ఇతను సెలబ్రిటీ స్టేటస్లో వచ్చి లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నట్టు ఇంకే రకంగా బిహేవ్ చేశాడా అన్న డౌట్ వస్తుంది. 4 మిస్టేక్స్. ఆ మిస్టేక్ దేంట్లో కూడా కొంచెం లాస్ట్ మిస్టేక్స్ ఓకే, ఒక 10% ఎడ్జ్ తీసుకోవచ్చు, సరేలే ఆ సైడ్ కూడా తప్పు ఉంది, దాని గురించి ఇచ్చిన మాట్లాడదు. మిగతా తప్పులన్నీ వారు వన్ సైడ్, ఇతనే తప్పు, అవతల నిల్ డెస్పరాను మాట్లాడతా, స్టెప్ బై స్టెప్ మాట్లాడతాను. ఏదైనా ఆవేశంలో ఏదైనా నోరు జారుతానేమో భయం వేస్తుంది, కోపం వస్తుంది నిజంగానే. ఈ వీడియో మొత్తం చూడండి, దాంతోపాటుగా కొంచెం లెంత్ అయినా భరించండి. అసలు ఏంటి ఆ బిహేవ్ నాకు అర్థం కాల. నాకు లిటరల్గా కోపం వచ్చింది. ఏంటి మనీష్, మనం అగ్ని పరీక్షలో చూసాం కదా, బాగానే ఉన్నాడు కదా, ఏంటి ఇప్పుడు ఏమైంది? ఏదైనా కుట్టిందా ఏంటి చెప్తా. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే దాంతోపాటుగా సంజన గారు తూగుడండి, కత్తి తోపుతున్నాం. కానీ ఒక విషయంలో నాకు అస్సలు నచ్చలేదు, ఇది అనవసరంగా బ్యాడ్ ఆవిడది. దాని గురించి కూడా మాట్లాడతాను. అండ్ భరణి గారు రిలేటెడ్గా కూడా మాట్లాడతాను. భరణి గారు కూడా ఏదో ఇదిలో వెళ్తున్నానండి, వెరైటీగా వెళ్తున్నారు. ఒక్కొక్కసారి ఒక రకంగా అనిపిస్తారు ఆయన. అందరితో మంచిగా ఉండాలని ఆ ఇదితే కొంచెం దాచిపెట్టుకుంటే బెటర్. ఖచ్చితంగా అతనికి అది బెడిసి కొట్టే అవకాశమే ఉంది. దాని గురించి కూడా చెప్తాను. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే అన్ని పాయింట్లు కవర్ చేద్దాం. ఎమాన్యుయల్ కొంచెం కామెడీకి కూడా వెళ్దాం. అసలు కోపం వచ్చేస్తుంది నాకు, నిజంగానే జెన్యూన్ కోపం వస్తుంది. ఏదో వ్యూస్ కోసం కోపడేది కదా. అంటే క్లియర్గా ఎన్ని ఆశలు పెట్టుకున్నాం.